హాయ్ సుధాకర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సో మూవీలో మీరు ఇది మీ ఫస్ట్ మూవీయా యాక్ట్ చేయడం? యాక్చువల్లీ ఇది ఫస్ట్ మూవీను. నా డ్రీమ్ ఏముండిందంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలు తీయాలా, సినిమాల్లో యాక్టింగ్ చేయాలా, సినిమాలకు పాటలు రాయాలా, సినిమాల కథలు రాయాలనేది నా డ్రీము. ఆఫ్టర్ 30 years తర్వాత ఆ డ్రీము నా కొడుకు రూమ్లో ఈరోజు నిజమవుతుంది. ఓకే. సో ఈ మూవీకి మీరు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్గా చేశారు, ఎలా అనిపిస్తుంది? సార్ ఇది అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ప్రొడ్యూసర్ కాదండి, ఏదో చిన్నపాటి ప్రొడ్యూసరు. దీనికి ఎందుకంటే ఒక పక్క నా కొడుకు హీరోగా, నా కొడుకు దీంట్లో విచిత్రమైనవి ఏమంటే చిన్న లాజిక్ ఉంది. నా కొడుకు నేను చిన్న ఒక సీన్లో ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనబడతాము. అది నా మెమొరబుల్. ఇంకా దాన్ని నేను ఏమాత్రము చెప్పలేను అనమాట, అది చూస్తే సరిపోతుంది. సో ఇది మూవీలో యాక్ట్ చేసిన 3 హీరోస్లో వన్ ఆఫ్ ది హీరో సార్ వాళ్ళ అబ్బాయి అనమాట. అండ్ ఫాదర్ అండ్ సన్ ఒకే ఫ్రేమ్లో కనపడడం ఆయనకి దట్స్ అ గ్రేట్ మూమెంట్ అనమాట. సో మంచి మంచి ఆర్టిస్టులతో కూడిన ఈ మూవీలో మీరు ఒక భాగం అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది వాళ్ళతో యాక్ట్ చేయడం కానీ, వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ? సార్ నేను ఏదో ఒక మారుమూరు పల్లెల్లో నుంచి వచ్చాను సార్. అంత పెద్దవాళ్ళతో కలిసి యాక్టింగ్ చేయడం అంటే అది నా జన్మ ధన్యమైనట్లే సార్. అంతే సార్. అది దానికి ఎందుకంటే నో వర్డ్స్. ఓకే. ఈ మూవీ కథ కానీ, స్టోరీ కానీ, మీ క్యారెక్టరైజేషన్ కానీ ఎలా ఉండబోతుంది, ఆడియన్స్కి ఎలా మెప్పిస్తుందని అనుకుంటారు? సార్ రుద్రాక్షపురం అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సార్. ప్రతి ఒక్క అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, లేదా టోటల్ సొసైటీ సార్ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. చూసి చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. అలాగే ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ యాక్టింగ్, మీరు యాక్టింగ్ అంటే మీకు పాటలు రాయాలి, యాక్ట్ చేయాలి, డైరెక్షన్ చేయాలని అన్నారు కదా, మీకు యాక్టింగ్ ఇన్స్పిరేషన్ ఎవరు? నా యాక్టింగ్ ఇన్స్పిరేషన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రకాష్ రాజ్ అంటే చాలా ఇష్టం సార్. నాకు ప్రకాష్ రాజ్ అంటే చాలా ఇష్టము. బట్ నేను లిరిక్ రైటర్ సార్ చిన్నప్పటి నుంచే. మామూలు అనంతపురం జిల్లా పొలిటికల్ లీడర్స్ కావచ్చు, లేదా ఒక ఫోక్ సాంగ్స్ కావచ్చు. నాదే ఒకటి వెబ్ సిరీస్ ఇది ఉంది సార్, ఇది యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ మూవీయే కాదు, మళ్ళీ మీ ఫాదర్ అండ్ సన్ ఇంకా మరికొన్ని మూవీస్లో కనబడాలని మేము కూడా కోరుకుంటున్నాము. అండ్ మీకు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.